ప్రభువు నందు ప్రియాతి ప్రియులైన మీకందరికీ రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రాతకాలపు అనేక శుభములు తెలియచేస్తూ ఉంటున్నాను. సర్వశక్తిమంతుడైన, సర్వజ్ఞాని అయిన, సర్వవ్యాపి అయిన, సమస్తము చేజాలిన దేవాతి దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఆశీర్వాదములు మీకును మీ సంతతికిని మీ కలిగిన సమస్తమునకును మెండుగాను నిండుగాను కలిగి యుగ యుగములు ఆయనతో ఆనందించే ధన్యతతో మీరు సంతోషించుదురుగాక, ఆనందభరితులగుదురుగాక. ప్రియులారా, ప్రభువైన దేవుడు తన ఆశీర్వాదములను మానవులపై కుమ్మరించాలని కోరేటువంటి వాడు. ఆయన మానవుని సృజించినప్పుడే వారిని ఆశీర్వదించెను అని మొదటి అధ్యాయము ఆదికాండ గ్రంథంలో 28వ వచనములో దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడి అని దేవుడు వారితో చెప్పెను. 5 అంతల ఆశీర్వాదములను దేవుడు మానవులపై కుమ్మరించారు. కానీ శాపగ్రస్తుడై తన గర్వమును బట్టి దేవుని సన్నిధిలో నుండి త్రోయబడినటువంటి అతిశయపరుడైన అపవాది అని పిలువబడే సాతాను ఆశీర్వదించబడిన ఈ ప్రజలను అపవిత్రులుగా చేయటానికి, శాపగ్రస్తులుగా చేయటానికి యుక్తిగల తన ఆలోచనలతో ఏదెను తోటలో ప్రవేశించి వారిని మోసము చేశాడు. తినకూడదని ఆజ్ఞాపించిన దేవుని మాటను నిరాకరించున్నట్లు, అవిధేయత చూపించున్నట్లు ఆశపడి పాపము చేసి మనందరికీ కూడా ఈ పాపమును సంప్రాప్తింపచేశారు. రోమా పత్రిక 5వ అధ్యాయము 12వ వచనంలో, రోమా పత్రిక 5వ అధ్యాయము 12వ వచనములో, ఒక్క మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగ ప్రవేశించెను, అలాగుననే మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఒక్క మనుషుని ద్వారానే పాపం ఈ లోకంలో ప్రవేశించింది. అతని నుండి ఉద్భవించిన మనము, ఆ ఆది తల్లిదండ్రులైన ఆదాము హవ్వల నుండి ఉద్భవించిన మనమందరము కూడా ఇదే పాపమును కలిగిన వారమే జన్మిస్తున్నాం. ఈ పాప స్వభావముతోనే జీవిస్తూ ఉన్నాం. విత్తనము ఏదైతే ఫలము అదే వస్తుంది. కనుక మన విత్తనము పాప విత్తనమై ఉంటుండగా ఆ ఆదాము హవ్వల నుండి వచ్చిన ఈ పాపమును మనము చేసుకునే వారంగా మనము పాపాత్ములుగా చేయబడి దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నాం. కలిగి ఉన్న తృష్ణను తీర్చుకునేందుకొరకు మనుష్య జ్ఞానమును ఆధారం చేసుకుంటూ ప్రకృతిని ఆరాధించేవారిగాను, మనుషులను ఆరాధించేవారిగాను, పక్షులను, జంతువులను ఆరాధించేవారిగాను, ఆరాధించాలనే తపన మనలో నుండి బయలువెళుతూ ఉండగా ఆ నిజ దేవుని ఎరుగకపోయినందువలన మనుష్య జ్ఞానాన్ని ఆధారం చేసుకుని మన ఆరాధనలు ప్రియులారా ప్రక్కదారి పట్టినవిగా ఉన్నాయి.
కారణం మనకు దేవునికి మధ్య పాపం ఉన్నది కనుక, ఈ పాపమును దేవుడు ఏమాత్రము సహించలేడు కనుక చెయ్యకూడని పనులు, మాట్లాడకూడని మాటలు, అబద్ధములు, మోసములు, అన్యాయములు, అక్రమములు, త్రాగుబోతుతనాలు, మరి చిల్లంగి విద్యలు, ఒకరిని ఒకరు దూషించుకొనుట, ఒకరిని ఒకరు హాని చేసుకొనుట, భయంకరమైనటువంటి ఈ అబద్ధపు మోసపు జీవితాలను కలిగి ఉంటూ శరీర సుఖముల కొరకు, ఆస్తి సంపాదన కొరకు, పేరు ప్రతిష్టల కొరకు చేసే ప్రతి అపవిత్రమైన కార్యముల వలన మనం దేవునికి దూరం అయిపోయాం. నోటి వెంట వచ్చే మాటలు అపవిత్రమైన మాటలు వస్తున్నా అవి ఆటగా తీసుకుంటామే కానీ అవి పాపములుగా ఎంచని వారిగా అయిపోయినాం. ఇటువంటి దుష్టుని యొక్క ఆలోచనలతో నింపబడిన మానవులను రక్షించాలని దేవాతి దేవుడే, మన సృజించిన వాడే మనం రక్షించేందుకొరకై ఈ గొప్ప రక్షణ ప్రణాళికను ఏర్పరిచారు. అదే రక్తము ద్వారా శుద్ధి నొందవలసిన వారమైంటుండగా ఆ రక్తమును, పావన రక్తమును, పరిశుద్ధ రక్తమును పాపరహితుడైన యేసుక్రీస్తు వారు ఆ కలువరి శిలువలో చిందించుట వలన, ఆ రక్తధాల శక్తి వలన మనం పరిశుద్ధపరచబడి దైవనీతికి పాత్రులమై దేవునితో చక్కని సమాధానమును, సంబంధమును కలిగి ఉండునట్లు ఇంత గొప్ప కార్యాన్ని ఆయన జరిగించారు. క్రీస్తు శకం 30వ సంవత్సరం ఏప్రిల్ 7వ తారీఖున మన అందరి పాప ప్రాయశ్చిత్తార్థమై ఆ కల్వరి గిరిపై దైవ కుమారుడు, దైవ వాక్కు శరీరధారి అయి మన కొరకు ఆ పవిత్ర రక్తాన్ని, పరిశుద్ధ రక్తాన్ని చిందించారు. దేవుడు పరిశుద్ధుడు కనుక పరిశుద్ధమైన జన్మనే కలిగి, పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఆయన మన కొరకు పరిశుద్ధ రక్తమును చిందించారు. ఆ రక్తధారల శక్తి వలననే మనము పాప క్షమాపణ, విమోచనను పొంది దైవనీతికి వారసులమై దేవుని సన్నిధికి మనం ప్రవేశించే ధైర్యాన్ని కలిగి ఉంటున్నాం. ఈలాగున దేవాతి దేవుడు మనల్ని తనకు చేరువుగా చేసుకొని, తనకు కుమారులుగా చేసుకొని, మనకు తండ్రిగా ఆయన మనతో నివసించేందుకు ఇష్టపడుతూ ఉన్నారు. ఇది ఈ లోకంలో అనుగ్రహింపబడిన గొప్ప భాగ్యం. నా వంటి పరితపిస్తున్న పాపిని కరుణించిన దేవుడు ఈ అద్భుత సువార్త ద్వారానే నన్నును రక్షించి తనకు చేరువుగా చేసుకొని తండ్రి అని పిలిచే ధన్యతను నా వంటి అపవిత్రునికి, నీచునికి ప్రసాదించారు. ప్రియ చెల్లి, తమ్ముడా, నీకును ఆయన ఎంతో అద్భుతంగా ఈ భాగ్యం ఇస్తాడు. కేవలం నీ పాపమును క్షమించుమని వేడుకుంటే చాలు. ఆయన రక్తముతో నిన్ను కడిగి శుద్ధీకరించుమని ప్రాధేయపడితే చాలు. నీ పాపమంతటిని క్షమించి శుద్ధీకరించి తండ్రి అని పిలిచే భాగ్యాన్ని నీకును ప్రసాదిస్తాడు. ఎంత భాగ్యం ప్రియులారా! ఇప్పుడు దేవునితో చక్కని సహవాసం కలిగి జీవించే ధన్యతను ఆయన ప్రసాదించి ఏ క్షణంలో కన్ను మూసినా అద్భుతమైన దేవుని సన్నిధిలోనికి, ఆ పరలోకములోనికి, ఆ పరంధామంలోనికి చేరతామనే గొప్ప నమ్మికను మనలో కలిగించేవానిగా ఉన్నాడు. నరకము, అగ్నిగుండము యొక్క శిక్ష మనకిక ఉండనే ఉండదు. కాగా క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు అని రోమా 8వ అధ్యాయం 1వ వచనంలో సెలవిచ్చినట్లుగా అద్భుతమైన దైవ సన్నిధిని అనుభవించి ఆనందించగలం. ప్రియులారా, అనుక్షణము మనతో మాట్లాడే ఆయన స్వరాన్ని వింటూ మన జీవితాన్ని ఎంతగానో తరింప చేసుకొనగలం. ఈ భాగ్యతను దయచేసి పోగొట్టుకొనవద్దని, పాపములోనే జీవిస్తూ పాపములోనే మరణించి నరకాగ్ని పాలు కావద్దని ప్రభు పేరిట చేతులు జోడించి బ్రతిమలాడుతూ ఉన్నాను. పాపమునకు ప్రాయశ్చిత్తం చేసిన యేసుక్రీస్తు వారి పాపములు క్షమించే అధికారం కలిగిన వాడు కనుక ఆయన చెంతకు వచ్చి పాప క్షమాపణను పొంది దైవ సన్నిధిని ఆనందించే భాగ్యతతో నింపబడుమని యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని బ్రతిమాలుకుంటూ ఉన్నాను.
ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథమైన దైవ గ్రంథమైన బైబిల్ గ్రంథములో నుండి యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనంలో తన శిష్యులతో యేసు ప్రభువారు ఈ మాట చెప్తున్నారు. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచించుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని అని యేసు ప్రభువారు తన శిష్యులతో చెప్తున్నారు. నా ప్రియుల 21వ వచనం 20వ అధ్యాయంలో యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నాను. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నాను అంటూ శిష్యులతో యేసు ప్రభువు వారు చెప్తున్నారు. నా ప్రియమైన నా చెల్లి, నా తమ్ముడు, ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు, ఆయన నిన్ను నియమించాడు. ఎందుకంటే నీవు వెళ్ళాలి. ప్రియులారా, గాస్పల్ అనగా గో అండ్ స్పెల్. గో, వెళ్ళు, స్పెల్, చెప్పు. ఏంటి? సువార్తను చెప్పు. నీ ప్రభు నిన్నెట్లా రక్షించాడు అది సాక్ష్యమిస్తూ నీవు క్రీస్తు యేసును గురించిన సువార్తను ప్రకటించేందుకొరకై ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో, 2వ కొరింథీ 5వ అధ్యాయము 18వ వచనంలో, సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. సమాధానపరచు పరిచర్యను అనుగ్రహించాను. 20వ వచనంలో, మేము క్రీస్తుకు రాయభారులమై దేవునితో సమాధానపరుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాము. క్రీస్తుకు రాయభారులమై. ప్రియ చెల్లి, నా తమ్ముడా, నిన్ను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏర్పరచుకున్నారు. 1 కొరింథీ 1వ అధ్యాయం 27, 28, 29 వచనాలు చూచినట్లయితే కేవలము ఎందుకు పనికిరానటువంటి వెర్రివారమైన మనలను ఆయన ఏర్పరచుకున్నాడు. కొంతమంది హేళన చేస్తుంటారు, వీరు గొర్రెలు అని. అవును, గొర్రెలమే. త్రోవ తప్పిపోయిన గొర్రెలమైన మనలను ఆయన వెతికి రక్షించి తన మందలో చేర్చాడు. ఇప్పుడు ఇట్టి లోకరీతిని జ్ఞానులైనా ఘనులైన గొప్ప వంశం వారని అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. మన వెర్రి వారమే. కానీ ప్రభు పిలిచి తన అద్భుతమైన పాప క్షమాపణనిచ్చి బాప్తిస్మము హస్త నిక్షేపణ ద్వారా పరిశుద్ధాత్మని వరమును మనకిచ్చి ఈ లోకంలో తన నిమిత్తమై ఏర్పరచుకొని నియమించాడు. దేనికంటే వెళ్ళి ఆయన సువార్తను ప్రకటించేందుకొరకు ఆయన ఏర్పరచుకున్నాడు. పౌలు గారి విషయంలో 9వ అధ్యాయం అపొస్తల కార్యములు 15వ వచనంలో ప్రభు అంటున్నారు, ఇదే వచనాన్ని మనమును జ్ఞాపకం చేసుకొనవచ్చును. 9వ అధ్యాయము 15వ వచనము అపొస్తల కార్యాలలో. అందుకు ప్రభు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఎందుకు? సాక్ష్యం ఇచ్చుటకై. అన్యజనులందరి ఎదుట, రాజుల ఎదుట కూడా నా నిమిత్తమే సాక్ష్యం ఇచ్చేందుకు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు అని ప్రభు చెప్తున్నారు. 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో దేవాతి దేవుడు అంటున్నారు, 16వ వచనంలో,
నిన్ను గూర్చి నీ బోధనకు జాగ్రత్త కలిగియుండుము అంటున్నాడు. 13వ వచనం, నేను వచ్చే వరకు చదువుట యందును హెచ్చరించుట యందును బోధించుట యందును జాగ్రత్తగా ఉండుము. నీ పెద్దలు అక్షనిక్షేపణం చేయగా ప్రవచన మూలము నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము అంటున్నాడు. ప్రభు నిన్ను ఏర్పరచుకున్నాడనే సంగతిని మర్చిపోవద్దు ప్రియులారా, మర్చిపోవద్దు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 20వ వచనంలో శిష్యులతో ఆయన బహు స్పష్టంగా చెప్పారు. 28వ అధ్యాయం 20వ వచనంలో 19వ వచనం, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులునిగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చచ్చు. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్న వాటన్నిటిని గైకొనవలని వారికి బోధించుడి. వెళ్ళండి, శిష్యులునిగా చేయండి, బాప్తిస్మం ఇవ్వండి. నేను ఏ సంగతులు గైకొనాలి మీకు బోధించాను వాటిని బోధించండి. వెళ్ళండి, సువార్త చెప్పి వారిని శిష్యులుగా చేయండి, బాప్తిస్మములు ఇవ్వండి, నేను బోధించిన విషయాలను వారికి బోధించండి అంటూ ప్రభు అయిన దేవుడు ఆజ్ఞాపించారు. కనుక నిన్ను నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు, నియమించాడు. కనుక ఏర్పరచుకునబడిన వారమనే సంగతిని మరచిపోయి నిద్రించినట్లయితే, నిర్లక్ష్యపరిచినట్లయితే చివరికి చింతించవలసి ఉంటుంది. విలువైన కాలమును వృధా చేయకుండా ప్రభువు కొరకు పని చేయుటకై, ప్రభువు యొక్క రక్షణను గూర్చి నరకాగ్నికి పరిగెడుతున్న వారిని చూచి మనము జాలిపడి భారముతో వారికి ఈ మార్గమును, సత్య మార్గమును చూపి పాప మార్గము నుండి జీవ మార్గములోనికి, పవిత్రమైన క్రీస్తు యేసు వారి పరలోక మార్గములోనికి వారిని తెచ్చేందుకొరకై ఈ పని మనకు అప్పగించాడు దేవుడు. కనుకనే ప్రియమైన చెల్లి, నా తమ్ముడా, ప్రభు అంటున్నారు, నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించాను. ఎందుకు? మీరు వెళ్ళాలి, ఫలించాలి, మీ ఫలం నిలిచి ఉండాలి. అందుకే ఏర్పరచుకున్నా. వెళ్ళకపోతే ఎలా చెప్పగలరు? చెప్పకపోతే వారు ఎట్లా వింటారు? వినకపోతే ఎలా విశ్వాసం ఉంచుతారు? విశ్వాసం ఉంచకపోతే ఎట్లా రక్షణ పొందుతారు? నరకాగ్ని పాలవుతారు కదా. అందుకే ఈ బాధ్యతను స్వీకరించి ప్రభు సదా మీకు తోడై ఉంటానని వాగ్దానం చేశారు. కనుక నీవు నేను ఈ పనిని చేపట్టి ప్రభువునకు సంతోషం కలిగించాలి, మనం ఫలించి బహుమానం పొందగలగాలి. కనుక దేవుని యొక్క అద్భుతమైన ఏర్పాటును గుర్తించి దానిని మన జీవితంలో నెరవేర్చేవారిగా ఉన్నప్పుడు మనము ఆయనను సంతోషపరిచేవారిగా ఉంటాం. మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలం నిలిచిండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించాను అంటున్నారు దేవుడు. లోబడుదుము కాక, ప్రభునకు మహిమకరమైన పరిచయం జరిగింతుము గాక. ప్రార్థిస్తాం. ప్రేమల తండ్రి, పరిశుద్ధ దేవ, వందన స్తోత్రములతో ఈ ఉదయకాల సమయంలో మమ్మను మరొక్కసారి పురుకొల్పుచున్న విధానానికే స్తోత్రములు. రక్షణ సమాచారాన్ని విని రక్షింపబడినట్లుగా ప్రజలను దర్శించి దీవించుము. ఏర్పరచుకునబడిన నీ ప్రజలు నిర్లక్ష్యము చేయకుండా నీ కొరకు జీవించే భాగ్యాన్ని ప్రసాదించము. యేసుక్రీస్తు వారి పేరిట వేడుకొనుచున్నాను తండ్రి, ఆమెన్. ప్రభువైన దేవుని ఆశీర్వాదములు మీకు సదాకాలము తోడైయుండును గాక. ఆమెన్, ఆమెన్.